మనకి ఈ రోహింగ్యాలు లేకపోతే గనక వీగర్లు ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు అందులో ఒక కీలకమైనటువంటి అంశం ప్రధానంగా కనబడుతున్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా చర్చకొచ్చినటువంటి అంశం ఏంటయ్యా అంటే వీగర్లు చైనాలో తరిమివేయబడ్డటువంటి వాళ్ళు, వాళ్ళని మత ప్రాతిపదికన ఇది కూడా చేయడానికి వీల్లేదని, అంటే మత ప్రాతిపదికన వాళ్ళ కార్యకలాపాలు కూడా నడపడానికి వీల్లేనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం. వాళ్ళది చివరికి వాళ్ళ మసీదుల్ని లాక్కున్నారు, వాళ్ళకి సంబంధించి కాళ్ళకి సంకెళ్ళేసి నడిపినటువంటిది చూసాం. ఇప్పుడు అదే వీగర్లు అక్కడ బ్రతకలేక పారిపోయి అమెరికా, యూరప్ దేశాలకు పోతే అక్కడికి పోయేటప్పటికి మళ్ళీ భారతదేశం మీదన, హిందుత్వం మీదన ద్వేషం పెంచుకుంటూ ఉంటుంటారు. బ్యాంకాక్లో తాజాగా వీగర్ ముస్లిమ్స్ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసినటువంటి సంఘటనలో ఇన్నాళ్ళకి శిక్ష పడింది. 2015లో జరిగినటువంటి అంశంలో 2 వీగర్ ముస్లింలకి ఇంతకాలానికి శిక్ష పడింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీగర్లలో కూడా అంటే వేరేగా ఒకటి హిందూ వ్యతిరేక శక్తులు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా గట్టిగానే ఉన్నాయి అన్నటువంటిది లెక్క చెప్తుంది.